for 70 marks and internal 30 marks. Philosophical Foundations of Education sounds very traditional paper, but in the changing scenario it is not a traditional paper where you can read only idealism, realism, naturalism, pragmatism and thinkers. So what we learned in this paper erstwhile, we used to see what are the aims, goals of education, what sort of curriculum is there in that philosophy, and who is the teacher and who is the student, and what kind of disciplinary mechanisms are there in that philosophy. That's it. But in real practice, we never brought in that philosophical perspective in the teaching learning process. ప్రసాదానికి ప్రసాదం, తీర్థానికి తీర్థం చదివింది ఇంతకుముందు. అంటే ఫిలాసఫీ సార్ ఫిలాసఫీ చెప్తాడు, పెడగాజీ సార్ పెడగాజీ చెప్తాడు, కానీ ఈ పెడగాజీకి ఫిలాసఫీకి ఏం సంబంధం లేకుండా ఉండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, ప్రతి దానికి ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీ ఎట్లా చేయాలంటే, ఫిలాసఫీ టీచర్ షుడ్ సిట్ విత్ పెడగాజీ టీచర్ అండ్ డిస్కస్ వాట్ ఈస్ ద సిలబస్ and what philosophical approaches are there in dealing the content knowledge. అర్థమవుతుందా? Every disciplinary knowledge is having its own philosophical approach, and sometimes all these philosophical approaches will reflect in the pedagogy. So philosophy of education doesn't mean that just you take the Nilkamal guide or JM guide or Vedant guide and by heart who propagated that philosophy, names, their biography and major contribution to the discipline of education. No, not like that. This philosophy should enable the teacher and student how to imbibe that philosophy in real life. For example, you might be knowing Osho, Rajneesh, and you might be knowing many spiritual leaders, and you might be listening to all these spiritual leaders on TV, Chaganti and others, how they are doing these anecdotes by connecting the real life. In that way, as a teacher, you have to simplify this philosophical inputs approach into the content cum pedagogy. Not only in that, in developing culture, ethos and values, and understanding the state values, రాజ్యము, రాజ్యాధికారము, రాజ్యాంగ విలువలు, సమాజాన్ని అర్థం చేసుకోవడం, సమాజాన్ని చూసే విధానము, మనం ఏ సమాజంలో ఉన్నామో ఏ సమాజం వైపుకు మనం విద్యార్థులను తయారు చేయాలనేది ప్రతి టీచర్కు ఒక తాత్విక దృక్పథం ఉండాలి. ఇవన్నీ ఫిలాసఫీలు చదివిన తర్వాత ఒక్క ఫిలాసఫీని పట్టుకొని పోవడం కాదు, నీకంటూ ఒక తాత్విక దృక్పథం ఉండాలి. ఆ తాత్విక దృక్పథం నీకు వీటన్నిటి నుంచి వస్తేనే నువ్వు సరి అయినటువంటి ఉపాధ్యాయుడిగా మారుతావు. నీకే ఒక నీ జీవితానికి, నీ వృత్తిపరమైన జీవితానికి ఒక తాత్వికమైనటువంటి అవుట్లుక్ లేకపోతే యూఆర్ నాట్ అట్ ఆల్ ఏ టీచర్. అర్థమవుతుందా? అందుకనే మన ఊరికే ఫిలాసఫీని, సైకాలజీని ఇందులో మన ఎడ్యుకేషన్లో పెట్టుకోలేదు. దీస్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎనీ డిసిప్లినరీ నాలెడ్జ్. మీరు ఏ జ్ఞానాన్ని తీసుకున్నా, అంటే కామర్స్ తీసుకోండి, పొలిటికల్ సైన్స్ తీసుకోండి, సైన్స్ తీసుకోండి, ఏ డిసిప్లిన్ తీసుకున్నా ఫిలాసఫీ లేకుండా నాలెడ్జ్ క్రియేట్ చేయబడదు. కాబట్టి ఫిలాసఫీని అందరూ టీచర్లు, ఈవెన్ సైకాలజీలు కూడా, సైకాలజీ సార్లు ఎంతమంది చేయలేపండి, సగం బీడికాయలను నాశనం చేసేది వీళ్ళే. వీళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇక మాదంతా వీరులు లేరు, పెడగాజిది ఏముందిరా, 4 లెసన్ ప్లాన్ రాత్రి ఏరిపోతుంది అనుకుంటారు. మీరు ఎక్కడైనా చూడండి, సైకియాట్రిస్ట్ అంటే పిచ్చోడు ఉంటాడు ఎక్కువ. మన దగ్గర ట్రీట్మెంట్ పోతే మనకు పిచ్చిందా వానికి పిచ్చిందా అర్థం కాదు. సైకాలజీ టీచర్లు
చాలా జాగ్రత్తగా హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకోవాలి అంటే మీకు కూడా ఫిలాసఫీ కావాలి. అర్థమైందా? కాబట్టి అదేవిధంగా మీ బిఎడ్ కాలేజ్ ల్యాబ్లలో ఉన్నటువంటి అనేకమైన టూల్స్ ఉన్నాయి. అవి నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా. మొదట్లో పాపం తెల్లగా ఉండే, ఇప్పుడు బ్రౌన్ కలర్ అయినాయి. అవి ఇంతవరకు సైకాలజీ టీచర్కే తెలియదు అవేంటియో. వాటన్నిటిని వాడే విధంగా ఇప్పుడు బిఎడ్లో మనం రీసెర్చ్ని ఇంక్లూడ్ చేసినాం. వాటిని పట్టుకొని టిక్కులు కొడితే చాలా డేటా వస్తుంది. ఆ డేటా ద్వారా మనము విద్యార్థుల యొక్క స్థాయిని కానీ వాళ్ళ ప్రవర్తనను కానీ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని కానీ మనము అంచనా వేసే అవకాశం ఉంటుంది. మీరే ఒక గైడెన్స్ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు. మన ఊళ్ళో కదా దావతోడు కదా మంత్రం వేసినట్టు మీరు కూడా చెప్పవచ్చు. మంచిగా దావత దగ్గర తీసుకపోతే ఏం చేస్తారు, ఓ 4 మంచి మాటలు చెప్పి ఒక తాయతి కడితే కాన్ఫిడెన్స్ వస్తుంది ఆయనకు. ఏదైతే పోయింది పోని పోతాడు, మంచిగా ప్రశాంతంగా ఉంటాడు. అంతకు మించి సైకియాట్రిస్టులు ఏం చేయరు. అర్థమవుతుందా? కాబట్టి భారతీయ సమాజంలో అందుకొరకే ఊరున ఇట్లాంటి కౌన్సిలర్లు ఉన్నారు. కాబట్టి పిచ్చి ఆసుపత్రులు లేవు మన దగ్గర. యూఎస్ఏలో ఉన్నాయి ఎక్కువ అవి. కాబట్టి మానవ ప్రవర్తనని అర్థం చేసుకునే విధంగా, అదేవిధంగా పిల్లవాడి యొక్క అభివృద్ధిని అర్థం చేసుకునే విధంగా ఈ పేపర్ యొక్క పేరుని చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని పెట్టాం. చైల్డ్ డెవలప్మెంట్, మీరు చదువుకున్న చైల్డ్ డెవలప్మెంట్ వేరు, ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ ఆల్ఫా, ఇదంతా జనరేషన్ ఆల్ఫా అంటారు. జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, జనరేషన్ జెడ్, ఇప్పుడు జనరేషన్ ఆల్ఫా. ఈ పిల్లలకి బాల్యం ఉండదు. అంటే బచ్పన అని ఏదైతే అంటామో, చిన్నపిల్లవాడుగా బిహేవ్ అయ్యాడు, చాలా పెద్దవాడుగా బిహేవ్ చేస్తాడు. అదొక రోగం అన్నమాట. అంటే పిల్లవాడు పుట్టుకతోనే చాలా పెద్దవాడుగా బిహేవ్ చేస్తున్నాడు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలని మనం అర్థం చేసుకొని, మరి ఇంత పెద్దవాడికి చిన్నవాడిగా కూర్చోబెట్టి పాఠం చెప్తే వాడికి ఎక్కదు. నువ్వు ఈ పీపీటీ తీసే లోపల ఈసారి ఆడికెళ్ళి కాపీ కొట్టుకొచ్చిన పీపీటీ అని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు వాడు. సార్ ఇక్కడికి లేపుకొచ్చింది సార్ సోర్సెస్ అనేవి, దీనికన్నా మంచిగా ఉంది సార్, ఇంకొకటి చూసుకోండి అంటాడు. బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్ వాడు. మనము ఏ ఇంటెలిజెన్స్ లేని జనరేషన్, అమాయకత్వం మనం. కాబట్టి ఈ చైల్డ్ డెవలప్మెంట్ మారిన క్రమములో ఏ విధంగా ఉంటుంది, దానికి ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎట్లా ఉండాలి. మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ ఎడ్యుకేషన్. మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్, వీఆర్ టీచింగ్ టు మోడిఫై ద బిహేవియర్ అనుకున్నాం, ఆబ్జెక్టివ్. మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ ఎట్లా చేయాలి అంటే, క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు ప్రవర్తన ఒక తీరుగా ఉంటుంది, క్లాస్ రూమ్ బయటకు వెళ్ళిన తర్వాత ప్రవర్తన ఒక తీరుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మీ క్లాస్ తీసుకుంటున్నాను, మీరు ఇందులోకి ఎంటర్ అయ్యారు. మీ యొక్క బిహేవియర్ అంటే, మీకు ఏదో పూనకం వచ్చింది, నేను వైద్యం చేస్తే తాయది కడితే మీరు మంచిగా లేని కాదు. మీకు ఈ కరికులం మీద ఒక అవగాహన ఉండే, దీని తర్వాత మన డిస్కషన్ తర్వాత మీకు ఇంకొక అవగాహన వస్తుంది. అది మన లెర్నింగ్ అవుట్కమ్. అలాంటి లెర్నింగ్ అవుట్కమ్స్ని మనంతటా మనం డిజైన్ చేసుకొని పిల్లవాని యొక్క లెర్నింగ్ డైనమిక్స్ని అర్థం చేసుకునేటట్టుగా సెకండ్ చాప్టర్ ఉంటుంది. ఇందులో అన్నీ కూడా లేటెస్ట్ థియరీస్ ఉంటాయి. మనము జ్ఞాన నిర్మాణం అని ఇన్ని రోజులు చెప్పినా కూడా ఆ జ్ఞాన నిర్మాణము ఎట్లా జరుగుతుంది, మెటాకాగ్నిషన్ ఎట్లుంటుంది, ఈ అనేక అంశాలపైన దీన్ని మనం మాట్లాడతాం. అందుకొరకనే ఎన్ఈపి 2020 ఏం చేసింది, స్ట్రక్చరల్ చేంజెస్ చేసింది. ఎందులో ఎడ్యుకేషనల్ స్టేజెస్లో స్ట్రక్చరల్ చేంజెస్ చేసింది. 5+3+3+4. మొదట్లో అందరూ చాలా గొడవ చేసింది, ఇది ఎట్లా అది ఎట్లా అని. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అందరూ దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ ఇంటర్మీడియట్ని ఎత్తేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. 11th 12th మనం 9th 10th 11th 12th కలిపి స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. అంటే అప్పుడేమైంది, మనం ఇన్ని రోజులు ఓన్లీ 10th క్లాస్ వరకే పిల్లలకు చెప్పినాం. కానీ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ స్టేజ్ పిల్లల్ని కూడా మనం డీల్ చేయబోతున్నాం. అంటే బీఎడ్ అనేది ఇట్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు క్లాస్ 12th, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చైల్డ్ డెవలప్మెంట్ అనేది అక్కడి వరకు ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది. నిజమైనటువంటి అడలోసెన్స్ పీరియడ్, ఏదో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పీరియడ్ అంటాం కదా మనం, అది అక్కడ నిజంగానే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడి వరకు కూడా మనం మాట్లాడుతుంటాం.
మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్. మనం ఇంతకుముందు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అని, అంతకుముందు ఎవాల్యుయేషన్ అని ఏదో ఎడ్యుకేషన్ లెవెల్. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్. అసెస్మెంట్ ఇన్ టీచింగ్, మెజర్మెంట్ రెండు. మెజర్మెంట్ అంటే ఏంటి? మెజర్మెంట్ అంటే కొలవడం. మెజర్మెంట్కి ఏం కావాలా? ఒక టూల్ కావాలా, ఒక పరికరం కావాలా. మెజర్ చేయాలంటే ఒక టూల్ అయితేనే కొలుస్తాం. దీని పొడవు ఎంత ఉందంటే స్కేల్ కావాలి, దీని బరువు ఎంత ఉందంటే వేయింగ్ మిషన్ కావాలా. అట్లా కాకుండా అసెస్ కూడా చేస్తాం. దీని పొడవు ఎంత ఉంది అని అంటే ఒక 15 నుంచి 18 సెంటీమీటర్లు ఉండొచ్చు అంటాం. అసెస్ చేస్తున్నాం, కొలవట్లేదు. ఓకే, అంచనా వేస్తున్నాం. కాబట్టి ఈ రెండు కూడా టీచింగ్లో చాలా అవసరం. మన దేశంలో ఏదైనా తప్పు జరిగింది అని అంటే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాంగ్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ వీఆర్ అడాప్టెడ్. అంటే వాడు రాయకుండా ముఖ్యంగా బీఎడ్ కాలేజీ నుంచే స్టార్ట్ అయింది ఇది. 40 పేజీలు రాస్తే మార్కులు వచ్చిన జనరేషన్ మీరు అందరూ కూడా. మీ అందరికీ ఎట్లా వచ్చినాయి మార్కులు? ఎన్ని ఎక్కువ పేజీలు రాస్తే అన్ని ఎక్కువ మార్కులు వచ్చినాయి మీకు. అందులో ఏమున్నా లేకున్నా మనమందరం పేజీలు నింపినాం. అందుకొరకు ఏం చేసింది, ఈ పేజీల సంఖ్య వద్దని చెప్పి సింగిల్ బుక్లెట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఆ సింగిల్ బుక్లెట్లో కూడా మళ్ళీ పేజీల సంఖ్య తగ్గడం స్టార్ట్ చేసింది. అంటే అసెస్మెంట్ అనేది కనుక సరిగ్గా లేకపోతే, ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినాం అనుకోండి, ఎవరికన్నా డ్రైవింగ్ వచ్చు అని ఇచ్చినాం, వాడు రోడ్డు మీద వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? డ్రైవింగ్ రాకపోతే ఎంతోమంది ప్రాణాలు తీస్తాం. అట్లాగే ఒక డాక్టరు, ఇంజనీరు, ఎవరైనా మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ చేస్తున్నాము. ఆ సర్టిఫికేట్స్కి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ అండ్ ఎబిలిటీస్కి సంబంధం లేకుండా ఇస్తున్నాం. ఇప్పుడు మా కర్ణాకరు ఎంఈడి డిజర్టేషన్ చేపిస్తారు అప్పుడు అతను, వాడికి ఏం రాదు, అయినా ఏ గ్రేడ్ ఇవ్వాలి, ఏ గ్రేడ్ కాకపోతే ఓ గ్రేడ్ ఇవ్వాలి. మనం కూడా మన పిల్లలే కదా అని ఇచ్చుకుంటూ పోతుంటాం. తర్వాత వాడు ఏం చేస్తాడు, నాకు ఓ గ్రేడ్ వచ్చింది, నా ఎంత వచ్చింది అని చెప్పి పిహెచ్డి ఎంట్రన్స్ రాస్తాడు. ఇక డిపార్ట్మెంట్లో వచ్చి కూర్చుంటాడు, ఇస్తావా సస్తావా అని. లీడర్గిరి చేస్తాడు. ఆ లీడర్గిరి చేస్తే మన పిహెచ్డి అంత ప్రెజర్కి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత నేను ఫ్యాకల్టీ మెంబర్ని అయితే నాకు కాంట్రాక్ట్ నౌకరీ అంటాడు. తీరా ఎగుతామని చదువురాదు చాలామందికి. పరీక్ష పెడదామంటే పరీక్షల్లో కూడా చాలా ఇబ్బంది. అంటే ఒకసారి కనుక రాంగ్ మార్క్స్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తే నేర్చుకునే పిల్లవాడు నేర్చుకోకుండా పోతాడు. వాడు ఇది కరెక్టే, నాకు బాగా మార్కులు వచ్చినాయి కాబట్టి నేను రాసిందే కరెక్ట్ అనుకునే ఒక భ్రమలోకి ఈ సమాజాన్ని నెట్టినాం. అర్థమవుతుందా? ఈ 100% ఎస్ఎస్సి రిజల్ట్స్ అని కలెక్టర్లు చేసే ఫాల్స్ ప్రొపగండాలో మన టీచర్లు పడిపోయిళ్ళు. జూన్లోనేమో తొలిమెట్టు లేకపోతే ఇంకా ఒక బేసిక్ దాని పేరు మీద పరీక్ష పెడతారు. పెట్టిన తర్వాత 10వ తరగతిలో ఉన్న 20% మంది పిల్లలకు కూడా రాయడం, చదవడం, కూడికలు, గుణింతలు రావట్లేదు అంటారు. 10th మార్చిలో పరీక్ష అయిపోయి జూన్లో రిజల్ట్ రాగానే అదే బడికి 100% రిజల్ట్ వస్తుంది. ఈ 100% రిజల్ట్ వచ్చింది కాదని చెప్పుకొని తల్లిదండ్రులు తీసుకుపోయి ఏ నారాయణ చైతన్యంలో పైసలు కడతారు, వాడు అక్కడ ఫెయిల్ అవుతాడు. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే మనము మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ టీచర్ ఎడ్యుకేటర్స్ ప్రాపర్గా పిల్లలకు నేర్పాల. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు టీచరు, బీఎడ్ కాలేజ్ టీచరు బ్లూ ప్రింట్ వేసి బ్లూమ్స్ టాక్సానమీ పెట్టి కరెక్ట్ వెయిటేజ్ కట్టి అందులో ఆ వెయిటేజ్ ప్రకారము క్వశ్చన్ పేపర్ను తయారు చేసి దాన్ని టెస్ట్ పెట్టి మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి ఎవరెవరు ఏ పరీక్షలకు ఏ ప్రశ్నలకు బాగా సమాధానం రాయగలిగిళ్ళు, ఏ ప్రశ్నలకు సమాధానం రాయలేకపోయిళ్ళు అనే అంశాలపైన బాగా విస్తృతంగా చర్చ జరిగేది. ఇప్పుడు మనకు అట్లా లేదు. మాకు కూడా బీఓఎస్గా నాకు ఒక మెయిల్ వస్తుంది, సార్ వారం రోజులలో మేము పరీక్ష పెట్టుకున్నాం సార్, ఎంబటే పంపండి సార్ అంటూ. నేను ఎంబటే పంపుతా. మీరు ఎంబటే పరీక్షలు పెడతారు, ఎంబటే రిజల్ట్ ఇస్తారు, అయిపోతుంది. కాబట్టి ఒక సీరియస్నెస్ ఆ రెండింటి మీదనే కాకుండా మొత్తం సీరియస్నెస్ ఉండేటట్టుగా మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ని మనం రీలిక్విడ్. అంటే నేను చెప్పిన పేపర్లు మీరంతా పాతయి, సారు ఎందుకు ఇంత ఎలాబొరేటరీగా చెప్తుండంటే
నేనేం ట్రై చేస్తున్నానంటే మీరు చూసిన దృక్పథం సరి అయింది కాదు, ఇప్పటి నుంచి వాటిని కొత్తగా ఆలోచించండి, కొత్తగా చూడండి. ఇట్లా చూస్తేనే కరికులంని ప్రాపర్గా ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు. ఇలా చూడలేకపోతే మీరు ఎంత మంచి కరికులం ఇచ్చినా కూడా సమాచారాన్ని చెప్తారే కానీ దాన్ని వ్యాఖ్యానించడం కానీ లేకపోతే దాని మీద రిఫ్లెక్ట్ కావడం కానీ దాన్ని నిత్య జీవితంలో ఉన్న సమస్యలతో జోడించడం కానీ జరగదు. అది జరగకపోతే బీఎడ్ ఫెయిల్ అయినట్టే లెక్క. నెక్స్ట్ అదే అన్నీ అయిపోయినాక లేదు. పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ మొదటి ఏమో 3 కోర్ పేపర్లు. ఇక్కడ కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్. కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్లో 2 పెడగాజీలు ఉంటాయి మనకు. ఇంతకుముందు ఏమన్నా పెడగాజీ ఆఫ్ తెలుగు, పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్, పెడగాజీ ఆఫ్ సైన్స్ అని అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్. మనందరి టీచర్ ఎడ్యుకేటర్లకి ఇంక్లూడింగ్ మీ, నేను ఎంఎస్సి ఫిజిక్స్, కానీ ఇప్పుడు ఎంఎస్సి ఫిజిక్స్లో ప్రాథమిక భావనల గురించి అడిగితే కొంచెం కష్టమే నాకు చెప్పడం, ఎందుకంటే మనం కంటెంట్కి దూరంగా పోయినాం. కాబట్టి కంటెంట్కి దూరంగా పోవడం వల్ల చాలా నష్టం జరిగి ఒక అజంప్షన్ ఏముండంటే బీఎడ్ కాలేజీలలో కంటెంట్ చెప్పాలని అవసరం లేదు. పిల్లవాడు బీఎస్సీ చదువుకొని లేదా ఎంఎస్సీ చదువుకొని బీఈడికి వస్తాడు కాబట్టి వాడికి ఆల్రెడీ కంటెంట్ వచ్చు, నువ్వు వాటిని ట్రాన్సాక్ట్ చేసే విధానం చెప్తే చాలా అనుకున్నారు. దానివల్ల చాలా నష్టం జరిగింది. అయితే మన టీచర్ ఎడ్యుకేషన్లో కంటెంట్తో పాటు మెథడ్స్ను బోధించిన సందర్భాలు తక్కువ. ఒకవేళ బోధించిన ఒక సిన్సియర్ ఉపాధ్యాయుడు బోధించినా కూడా పుస్తకంలో ఉన్న ఎగ్జాంపుల్ దాటి మనం వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆగమన నిగమన పద్ధతుల గురించి బోధించితే పెడగాజీ పుస్తకంలో ఉన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం మాత్రమే జరిగింది, కానీ కొత్త ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వలేదు. ప్రాజెక్ట్ మెథడ్ అంటే ఏందో మనకు తెలుసు, కానీ మనం ఎప్పుడు చేయించలేదు. అంటే టీచర్ ఎడ్యుకేషన్లో ఉన్న టీచర్లు అందరం కూడా బోధనా పద్ధతుల గురించి మాట్లాడతాం, కానీ మనం ఏ బోధనా పద్ధతిని అవలంబిస్తామా? అవలంబించినాం ఎప్పుడన్నా? అనాలిసిస్, సింథసిస్, ప్రాజెక్ట్ మెథడు, కేస్ స్టడీ మెథడు చెప్పి ఒక 2-3 టాపిక్లు బోధించినామా? 5E మోడలు, కొలాబరేటివ్ లెర్నింగ్ ఇవన్నీ చెప్పినామా? ఎందుకంటే మనము కంటెంట్కు దూరంగా పోయినాం. కంటెంట్ను కనుక పెడగాజీలోకి తీసుకొస్తే ఒక్కొక్క కంటెంట్ తన నేచర్ను బట్టి ఒక మెథడ్ను డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా అందరు టీచర్ ఎడ్యుకేటర్ మీరు వెళ్ళిన తర్వాత చేయాల్సింది ఏంటంటే కనీసం 10 సెట్ల పుస్తకాలు 1 నుంచి 12వ తరగతి వరకు ప్రొక్యూర్ చేసుకొని మీ లైబ్రరీలో పెట్టుకోవాలి. సార్ ఉన్నాయి సార్ అనొచ్చు మీరు. ఈ మధ్య కొత్త పుస్తకాలు మారినాయి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తెచ్చుకోవాలి. అదేవిధంగా సిబిఎస్ఈ పుస్తకాలు కూడా తెచ్చుకోవాలి. అప్పుడు తెచ్చుకున్నప్పుడు దాన్ని మీరు కనీసం చూస్తే మీకు ఏ టాపిక్కి ఏ మెథడ్ని ఎంచుకోవచ్చో డిసైడ్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం పెడగాజీ అనుకోకుండా కంటెంట్ కమ్ పెడగాజీ అంటున్నాం. అప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు. స్కూల్కి వెళ్ళినా కూడా లేకపోతే ఏదైనా డిఎస్సి రాసినా ఇంకెక్కడికైనా మీరు నెగ్గగలగాలి అంటే పిల్లలతో పాటు మీరు కూడా కంటెంట్ని అటు ల్యాబ్తోని, ఇటు టెక్స్ట్ బుక్స్తోని, ఇటు మనకున్నటువంటి కరికులంతో కనెక్ట్ చేసుకొని మొదటి 6 నెలలు కనుక పనిచేసినట్టయితే మీరు ఒక మంచి టీచర్లుగా మారుతారు. ఇది లేకపోతే మీరు ఎందుకు పనికిరారు. ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్. మొదటిదేమో ఏ పార్ట్ ఏం చెప్పినాం? ఫౌండేషన్ కోర్సు. బి పార్ట్ వచ్చేసి పెడగాజీ సబ్జెక్టు. సి పార్ట్ వచ్చేసి ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ వాల్యూ యాడెడ్ కోర్సెస్, ఏఈ అండ్ విఏఎస్సి. యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. వీటికి పరీక్ష ఉంటుంది, కానీ పరీక్ష కాదు, దీనికి కావాల్సింది ప్రాక్టీస్ కావాలా. మనం యోగా పెడితే ఏం చేస్తున్నాడు? ఏ ఆసనం ఎత్తావరా అంటే శవాసనం ఎత్తా సార్ అంట. జోక్ కాదు. ఏ ఆసనం ఎత్తావరా అంటే శవాసనం వేస్తా అంటాడు. శవాసనం వేయడం అంత సులభం కాదు. ఎవడు అనుకుంటుండంటే మంచిగా పడుకుంటే నిద్ర పోతే శవాసనం అనుకుంటాడు.
కాకపోతే యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో భారతదేశానికి ఉన్న మనము తిరిగి గుర్తించినాం ఇటీవల కాలంలో. మీరు ఇంగ్లీష్ లిటరేచర్ ఎక్కడైనా తీసుకోండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద కానీ, మైండ్ఫుల్నెస్ మీద కానీ, లేకపోతే సెల్ఫ్ డిసిప్లిన్ మీద కానీ ఎక్కడ తీసుకున్నా యోగిక్ ప్రాక్టీసెస్ గురించే మాట్లాడతారు. మనం మాత్రం చేయట్లేదు. యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు. ఆసనాలు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే యోగా కాదు. యోగా ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. ఒకరోజు యోగా అంటే రోజు చేస్తేనే యోగా. యోగా డెఫినేషన్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే. సింపుల్ 4-5 సూర్య నమస్కారాలు చేసినా, పద్మాసనం వేసుకొని ధ్యానం చేసుకున్నా, మెడిటేషన్ చేసినా, ఎవ్రీడే యూ ప్రాక్టీస్, దట్ బికమ్స్ యోగా. యోగాతోని ఏం లాభం ఉంటుందంటే చాలామంది చేస్తే అర్థమవుతుంది, మనం కూడా చేయొచ్చు, మనం చేయట్లేదు. అట్లాగే అండర్స్టాండింగ్ సెల్ఫ్. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న తత్వవేత్తలు అందరూ చెప్పింది ఏంటంటే నో దై సెల్ఫ్. నీ జ్ఞానం ఏందిరా అంటే ఎన్లైటన్మెంట్ ఎప్పుడొస్తుంది అంటే నువ్వెవరో తెలుసుకుంటే చాలు. మునులు ఋషులు అయిన మనమైన అందరం తాపత్రయపడేది ఏంటంటే నేనెవరు. సైకాలజీలో కూడా సెల్ఫ్ మీద చాలా ఉంది. నీ గురించి నిన్ను ఎట్లా తెలుసుకుంటావు. కొంత ప్రయత్నం చేసిన ఆ పేపర్లో, ఈ పేపర్కి మనందరము ఇది వాల్యూ యాడెడ్ కోర్స్ కాకుండా పిల్లలకు జీవితంలో పనికొచ్చే విధంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా, వానికి బీపీ, షుగరు, ఇంకా థైరాయిడ్ ఇవేవి రాకుండా మనలాగా ఇప్పుడు చంద్రశేఖర్ సారు నేను కొంచెం గట్టిగానే ఉన్నాం, ఎందుకంటే మేము పాత వాళ్ళం కదా. ఇప్పుడు నాకు 56 ఏళ్ళు. ఓకే, కాకపోతే ఇప్పుడు నాతోటో నేను చూడండి 56 ఏళ్ళు ఎంత ఉంటాడో, వాడికి ఏం పని చేత కాదు. ఎందుకంటే ఈ మొత్తం ఎడ్యుకేషన్లో చాలా సింపుల్ ఇష్యూ చెప్పడానికి వచ్చాను, నేనేం పెద్ద చెప్పడానికి రాలే. ఈ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే గ్లోబలైజేషన్లో స్టార్ట్ అయిందో 90 తర్వాత, ఇక చదవకపోతే మనం బతకమే అన్నట్టుగా తీసుకుపోయి నారాయణ చైతన్యంలో పెట్టి కోళ్ళను కదా బాయిలర్ కోళ్ళను పెంచినట్టుగా చదువు 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 పని ప్రపంచానికి పిల్లల్ని దూరం చేసిన. ఎప్పుడైతే పిల్లలు పని ప్రపంచానికి దూరంగా పోయిందో వాడి యొక్క లైఫ్ డిజార్డర్ సంఖ్య పెరుగుకుంటూ పోయింది. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, అసలు పని ద్వారా నేర్చుకునే కోఆపరేషన్ కానీ, మ్యానిపులేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే అంచనా వేసే శక్తి సామర్థ్యాలు కానీ, ఒక వ్యవస్థను చూసే దృక్పథం కానీ, ప్రకృతిని అర్థం చేసుకునే విషయంలో కానీ మొత్తం పిల్లవాడు అయితే గూగుల్లోనో లేకపోతే పుస్తకంలోనో చూస్తుండు కానీ వచ్చి బయట ప్రపంచాన్ని చూసే స్థితి లేదు. కాబట్టి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ మనము సరిగ్గా అర్థం చేయిస్తే ఏవైతే లైఫ్ స్టైల్ అని హ్యాబిట్ ఫార్మేషన్స్ ఇవన్నీ ఒక మంచి హ్యాబిట్ ఫార్మేషన్కి తీసుకొచ్చి తర్వాత టీచర్గా అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి అతను పిల్లల్ని మంచి వాళ్ళని తయారు చేస్తాడు. ఇవన్నీ వ్యాధుల పేరు మీద బీపీ, షుగర్, హై కొలెస్ట్రాల్, నేను ఎప్పుడో 90లో ఇండియా టుడేలో చదివిన, ఆశ్చర్యపోయాను. ఇప్పటికి నా దగ్గర ఉంది అది. ఢిల్లీ మెట్రో స్కూల్లో పిల్లలకి ఒబెసిటీ, కార్డిక్ అరెస్ట్లు, బీపీ, షుగర్ స్కూల్ పిల్లలకే ఉందని రాసింది ఇండియా టుడేలో. అట్లెందుకు ఉంటుంది అనుకున్నా. అట్లెందుకు ఉందంటే అప్పటికే 90లోనే అక్కడ పిజ్జాలు, బర్గర్లు, కోకాకోలాలు, థమ్సప్లు రాజ్యం వెళ్తున్నాయి. దానివల్ల వచ్చినటువంటి సమస్య, పిల్లలకు ఏం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. కాబట్టి ఒక టీచర్గా మనము ప్రతిసారి కూడా సమాజంతో పిల్లవాడిని ఎట్లా కనెక్ట్ చేయాలనేదే చూడడమే దీని యొక్క ఉద్దేశం. మీరు అట్లా అర్థం చేసుకోండి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇప్పుడు తెలుగులో చెప్తే మీరు సార్కు తెలుగే వచ్చేటట్టుంది, ఇంగ్లీష్ వచ్చేటట్టు లేదు, అందుకే మొదలే అడిగిండు తెలుగు ఇంగ్లీష్లో వచ్చా రాదా అని. తెలుగు చక్కగా వస్తే ఇంగ్లీష్ దానంతట అదే వస్తుంది, మీరు ప్రయత్నం చేస్తే. ఇఫ్ యూ ట్రై. గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి యూ హ్యావ్ టు లర్న్. మనము లేకపోతే థ్యాంక్ యూ.
ఇంగ్లీష్ రాకపోతే ఏమైతే సార్ అంటే, ఇంగ్లీష్ రాకపోతే గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి మనము కొన్ని అవకాశాలను కోల్పోతాం. అయినా అక్కడ ఒక ఇంగ్లీష్ని గాయబ్ చేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా నెగోషియేట్ చేస్తున్నాము, ఇతరులను ఏ విధంగా ఒప్పిస్తున్నాము, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఏ విధంగా చేస్తున్నాము, అవతలి వాడు మనవాడిగా మార్చుకోవాలంటే ఎట్లా మాట్లాడాలి, ఇంగ్లీష్తో పాటు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మీరు ఫేస్బుక్లో పోయి ఒకదానికి కనుక ఇట్లా తంబు పెట్టి రైట్ అన్నారు అనుకోండి, మీ మొత్తం ఆస్తులు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు. అంటే కమ్యూనికేషన్ ఎట్లా పెరిగిందంటే, మీరు నాన్ వర్బల్ క్యూస్తోని కూడా మీ అంగీకారం తెలిపితే, లేదా మీరు అవతలి వ్యక్తుల్ని కించపరిస్తే మిమ్మల్ని చట్టము కాగ్నిజెన్స్లోకి తీసుకుంటుంది. కాబట్టి అలాంటి కమ్యూనికేషన్ స్కిల్, ఏ పదాన్ని ఎట్లా మాట్లాడాలి, ఏ పదాన్ని ఏ విధంగా వాడాలి, ఎటికేటు, బిహేవియర్, వాల్యూసు, ఇవన్నీ డిసిప్లిన్ అంటే మళ్ళీ వస్తాం. ఓకే సార్, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సార్. ఇవన్నీ కూడా నేర్పేదే కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అంటే ఒక్క ఇంగ్లీష్ సార్ అనుకోకూడదు. ఓ పిల్లవాడు నమస్తే పెట్టకపోతే వాడిని పిలిచి నమస్తే పెట్టించుకోవాలి టీచరు. అర్థమైందా? ఎందుకంటే వాడు ఇవాళ నీకు నమస్తే పెడతలేడు, రేపు తెల్లరి ఇంకేమీ నమస్తే పెట్టాడు. ఎందుకంటే వానికి నేర్పుతున్నాం, మనం ఒక ఎటికేటు, బిహేవియరు నేర్పుతున్నాం. ఒకసారి నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నానని చూసి ఆయనకున్నటువంటి డిఫార్మిటీని బట్టి ఏదో మాట అన్నాను. మా సార్ ఇమీడియట్ దగ్గరికి పిలిచి గట్టిగా తిట్టాడు. ఎప్పుడు కూడా ఎవరిని అంగవైకల్యం ఉన్న వాళ్ళని పలానావాడు 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 అని ఎవరిని అనకూడదు చెప్పింది. కాబట్టి నాకు అర్థమైంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద డికేడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్. మాటలు వస్తేనే మనిషి బ్రతుకుతాడు. నువ్వు కన్విన్స్ చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్తావు, నువ్వు కన్విన్స్ చేయాలి అవతల వాడిని, నీ మాటలతోని, నీ ఆర్గ్యుమెంట్తోని, నీ నేరేటివ్తోని, నీ ఐడియాస్తోని. నీకు ఐడియాస్ బాగుంటాయి, నీకు లెక్కలు బాగొచ్చు, లేకపోతే నీకు మంచి లాజిక్ ఉంది, కానీ ప్రాపర్గా కమ్యూనిటీ చేయకపోతే కేసీఆర్ కమ్యూనికేట్ చేస్తాడు. మాస్ జనాలు తీసుకొని ఒక్కసారి బయటకు వచ్చిందంటే మొత్తం కింద మీద చేసి పరిస్థితి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ అట్లా ఉంటుంది. ఒక మత ప్రచారకుడు ఉంటాడు, వస్తాడు, మాట్లాడతాడు, అమ్మ దీనికన్నా పెద్ద దేవుడు లేరు అనుకొని వాడు మతం మారిపోతాడు. వాడు అంటాడు తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, ఇదంతా బూటక ప్రజాస్వామ్యం. అంటే ఎంతోమంది పిల్లలు దానికి అట్రాక్ట్ అవుతారు, ఆ సిద్ధాంతాన్ని. సిద్ధాంతం కాదు అక్కడ, అతను చెప్పిన విధానము, కన్విన్స్ చేసిన విధానము మనిషి తనని తాను ఫెయిల్ చేసుకునే విధంగా హ్యూమన్ బాంబ్గా తయారు చేస్తాడు. ఎట్లా చేస్తాడు? బ్రెయిన్ వాష్ చేసి వింది అంటారు. ఎట్లా చేస్తాడు? కమ్యూనికేషన్ స్కిల్స్తో చేస్తాడు. మనకున్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్. పక్కింటూనే కన్విన్స్ చేయలేకపోతే మనం. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ దృష్టితో చూసి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏం చేయాలని మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. నాకు తెలిసి మన రూరల్ బ్యాక్గ్రౌండ్ అనుకొని, లేకపోతే మన పిల్లలకి ఇంగ్లీష్ వస్తుంది కానీ మనకు రావట్లేదు. మీకు పుట్టిన పిల్లలు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాటు స్టార్ట్ చేసిన మీ అందరికీ ఎప్పుడో ఇంగ్లీష్ వచ్చేది. మీ అందరి పిల్లలు కాన్వెంట్లో చదివినా లేదా? సరే, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కదా. మీరు కాదు, ఒకరో ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఆ పిల్లలకు కూడా మంచి ఇంగ్లీషే వస్తుంది, ఎందుకంటే అట్మాస్ఫియర్ అంతా ఇంగ్లీష్ ఉంది కాబట్టి అందరము కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఫోకస్ చేయాలి. దాని యొక్క డెప్త్ గమనించాలా. ఫ్లాండర్స్ ఇంటరాక్షన్లో ఏముంది, కమ్యూనికేషన్ థియరీస్ ఏముంది, అది తర్వాత. ఫస్ట్ రాయడము, చదవడం. చదివితే తప్ప రాయరాదు. కమ్యూనికేషన్ స్కిల్స్కి మొదటిది ఏంటి? రీడింగ్. ఎంతమంది చదువుతారు పుస్తకాలు? చేతులు లేపండి. లిజనింగ్. ఫస్ట్ లిజనింగ్. అయితే లిజనింగ్ ఓకే, నేను రీడింగ్ చదువుతాను, ఎందుకంటే మన వాళ్ళకి లేనిది. LSRW కర్ణాకర్ అంటుండే LSRW ఇంపార్టెంట్. మొదలు లిజనింగ్ కరెక్టే. దాని తర్వాత టీచర్లకు కావాల్సిందే రీడింగ్. ఎంతమంది పుస్తకాలు చదువుతారు?
1 2 ఇప్పటి నుంచి అందరం చదువుదాం. ఓకే, చదవాలి, పక్కవాడికి పరిచయం చేయాలి పుస్తకాన్ని. చదవకపోతే చదువు రాదు. ప్రీ ఇంటర్న్షిప్, స్కూల్ అబ్జర్వేషన్, పీర్ టీచింగ్ అండ్ రిఫ్లెక్టివ్ జర్నల్. స్కూల్ అబ్జర్వేషన్ కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చిళ్ళు. ఇది ప్రీ ఇంటర్న్షిప్, ఇంటర్నల్. ఇది వాళ్ళు స్కూల్ పోయి చూసుకొని వస్తారు, మాట్లాడతారు. తర్వాత ఈ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ ఇది ముఖ్యంగా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 ఇట్లే ఉంటాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ కరికులాన్ని మనం అవుట్కమ్ బేస్డ్ కరికులం అని ఊరికే అనలే. ఇది చాలా వరకు ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది, థియరీ తక్కువ ఉంటుంది. అంటే మార్కులు వేస్తాము కానీ ప్రాక్టికల్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అంటే ప్రాసెస్కు ఇంపార్టెన్స్ ఇచ్చినాం మనం, ప్రోడక్ట్ కాదు. అదేవిధంగా కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ థియరీ అండ్ ఫీల్డ్ ఎంగేజ్మెంట్. ఈ రెండు ఇది ఒకటే, అందుకొరకే మనం పక్కన పెట్టినాం. ఎవరి మీద ఫోకస్ చేసింది కరికులం? చైల్డ్, స్కూల్, కమ్యూనిటీ. ఇది చైన్. కమ్యూనిటీ నుంచే స్కూల్ వస్తుంది, స్కూల్కు పిల్లవాడు వస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు పాఠం చెప్పినా ఈ స్లైడ్ను గుర్తుపెట్టుకొని చెప్పాలి. ఈ పాఠం చెప్తే నిజంగానే అవుట్కమ్ ఏమొచ్చింది అని అనుకొని బయటకు వెళ్ళాలి. పాఠం చెప్తే సిలబస్ అయిపోయిందని బయటకు రాకూడదు. నువ్వు ఏదైతే అవుట్కమ్ లెసన్ ప్లాన్ రాయకున్నా మీరు ఏ అవుట్కమ్ అయితే అనుకున్నారో మెదడులో, ఆ అవుట్కమ్ నుంచి కొన్ని ప్రశ్నలు వేసి అసెస్మెంట్ చేసి కనీసం 70% పిల్లలు సమాధానం ఇవ్వగలుగుతున్నారా లేదా, లేకపోతే నెక్స్ట్ డే ఏం చేయాలి, లేకపోతే అసైన్మెంట్ ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే చదువుతారు వాళ్ళు అని అనుకొని బయటకు వెళ్ళాలి. మీరందరూ ఆ పని చేస్తారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ 3 బ్రాడ్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్. ఒకటి కంటెంట్ కమ్ పెడగాజీ స్టడీస్, కోర్ ఫౌండేషన్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంగేజ్మెంట్ విత్ ద ఫీల్డ్. ఇదే మనం 3 ABC అన్నాం కదా, ABC. ఇక్కడ 3 బ్రాడ్ ఏరియాస్ని మనం చూస్తున్నాము. ఈ 3 బ్రాడ్ ఏరియాస్ కూడా చాలా ఇంటర్ కనెక్టివిటీ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా దీని యొక్క పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్లీజ్. మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడైతే నేను కూడా ఉపన్యాసం ఇస్తున్నా, మనం తర్వాత మాట్లాడదాం. ఇంటరాక్టివ్ లెక్చర్స్ అంటే ఒక్కడే మాట్లాడకుండా మీరు ప్రశ్నలు మధ్యలో అడుగుతుంటే ఇంటరాక్షన్ అవుతుంది. లేదు అంటే నేను ఒక లెక్చర్ ఇచ్చి ఒక గ్రూప్ వర్క్ చేపిస్తా. ఆ గ్రూప్ వర్క్ దానికి వెళ్ళి నేను చూస్తూ ఉంటాను. ఎప్పుడన్నా మీకు వీలైతే మీ మండలంలో సమగ్ర శిక్ష అభియాన్ ట్రైనింగ్లు అయితే ఆ ఎంఈఓని అడిగి అక్కడికి వెళ్ళండి. అప్పుడు ఎన్ని రకాల బోధనా పద్ధతులు ఉన్నాయో అర్థమవుతుంది. అంటే మీరు ట్రైనింగ్ ఇచ్చి టీచర్లుగా తయారు చేసినటువంటి పిల్లలు సమగ్ర శిక్షా కార్యక్రమాల్లో అనేక విధాలైనటువంటి ఇతర పద్ధతులను నేర్చుకుంటున్నారు. వాటన్నిటిని కూడా ఈసారి మనము ఈ పెడగాజీలోకి తీసుకొచ్చినాం. కాబట్టి ఇంటరాక్టివ్ లెసన్స్ ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు పెడగాజీలో మార్పు దేనంత వరకు మన టీచర్ ఎడ్యుకేటర్ అనుకోరు. మీరు ఈ సెషన్ తర్వాత మీకంటూ ట్రై చేయండి. లేదంటే ChatGPTని అడగండి, లేకపోతే మోడల్ ఇంటరాక్టివ్ సెషన్ హౌ టు కండక్ట్ అని గూగుల్లో అడగండి, వాడే చెప్తాడు ఏం చేయాలనేది. ఇంటరాక్టివ్ లెక్చర్ అంటే ఏంటి? పార్టిసిపెంట్తో పాటు మనం కూడా ఇంటరాక్షన్ చేయొచ్చు. లేదా నేను కొద్దిసేపు మాట్లాడి ఒక వీడియో చూపించి దానిపైన మీ అభిప్రాయం అడగవచ్చు. లేదా ఒక గ్రూప్ చేసి డిస్కషన్ పెట్టవచ్చు, ఒక గ్రూప్కు ఇంకొక గ్రూప్కు డిస్కషన్ పెట్టవచ్చు. ఇట్లా మనం మన క్లాస్ రూమ్ లేఅవుట్ను కూడా మార్చుకోవాలి. కొలాబరేటివ్ లెర్నింగ్, గ్రూప్ ప్రాజెక్ట్స్, పీర్ టీచింగ్ అండ్ వర్క్షాప్స్ ఫర్ ఫోస్టర్ టీమ్ వర్క్ అండ్ పీర్ టు పీర్ లెర్నింగ్. లాస్ట్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇదే ఎక్కువ నేర్చుకుంటాం. పీర్ టు పీర్ లెర్నింగ్ ఎక్కువ నేర్చుకుంటాం. టీచర్ చెప్తే అర్థం కాని తోటి పిల్లలు చెప్తే అర్థమవుతుంది. నేనైతే నా క్వాంటమ్ మెకానిక్స్ మొత్తము మాకు ఒక శ్రీనివాసరావు సార్ అని ఉండేది, సినిమాలో చూపించినట్టు ఉంటుంది మా హాలు. ఇందులో 3 Idiots అట్లాంటి సినిమాలలో చూపించిన 4 బోర్డులు ఉంటాయి. సార్ చిన్న చెప్తే మేము వెనుక కూర్చుని ఏం అర్థమయ్యేది కాదు. సార్ బాగా చెప్తాడు కానీ మాకు అర్థం కాదు. నేను
మా పిల్లల దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పించుకున్నాను. అప్పుడు బాగా అర్థమైంది, సారీ చెప్పిన దానికన్నా ఎక్కువ అర్థమైంది. సో పీర్ టు పీర్ ఈ కాన్సెప్ట్ని మనం ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయాలి. అట్లయితే మనం చెప్పింది ఎన్హాన్స్ అవుతుంది. చెప్పిన వాడికి కూడా ఇంకా అదనంగా చదవకుండా వాడు చెప్పడం వల్ల ఇంకెక్కువ నేర్చుకుంటాడు. చాలామంది పిల్లలు కొంచెం హెడ్ స్ట్రాంగ్ ఉన్న పిల్లలు ఏమంటారు, నేను వానికి చెప్పా సార్ నేను చదువుకోవాలా, నాకు టైం వేస్ట్ అవుతుందంటే వాడిని రియలైజ్ చేయాల్సింది ఏంటంటే, ఒరే నాయన నువ్వు చెప్పడం వల్ల నువ్వు మళ్ళీ ఒకసారి రివిజన్ చేయనక్కర్లేదు, నీకు కూడా కొత్తగా నేర్చుకోగలుగుతావు. ఇక్కడ పీర్ టు పీర్ కనెక్ట్ చేసేటప్పుడు మంచి పిల్లల్ని, కొంచెం స్లో లెర్నర్స్ని, కంపాటబిలిటీ ఉన్న వాళ్ళని మనం యాడ్ చేయాలి. ఇది పీర్ టు పీర్. మనం జనరల్గా మనం అందరం చేస్తాం, వాడు రాయలేదు అంటే అరే మన దగ్గర ఉన్నది ఇప్పుడు చూసుకోపో అంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే సైంటిఫిక్గా చేయాలి. సైంటిఫిక్గా ఎవ్రీడే క్లాస్ రూమ్లో ఒక టాస్క్ ఇచ్చి పీర్ టు పీర్ లెర్నింగ్ ఎట్లా జరుగుతుంది. అట్లాగే ప్రాజెక్టులు ఇస్తాం. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ విజిట్ అని ఎంఈడ్లో ఉంది. మన ఇన్స్టిట్యూషన్నే చూస్తారు కొంత ఎప్పుడు, కానీ బయట ఇన్స్టిట్యూషన్ ఎట్లా పనిచేస్తున్నాయో చూస్తే ఆ ఇన్స్టిట్యూషన్లో వర్క్ కల్చర్ ఏంటి, ఎటికేట్ ఏంటి, బిహేవియర్ ఏంటి. ఒక ఇన్స్టిట్యూషన్ అందరూ కూర్చోబెట్టి ఒక ఛాయ్ ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, మర్యాద చేసి, ఫోటోలు దిగి చక్కగా పంపిస్తారు. అది ఇంకో ఏంటంటే ఏం లేదా ఇవాళ రాకుండా రేపు వెళ్ళిపోండి అంటారు. సో దే చిల్డ్రన్ విల్ జడ్జ్ ద కల్చర్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్, వాల్యూస్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్. సో అట్లా నాలుగు చోట్ల తిరిగి వచ్చినప్పుడు ఓన్లీ సిలబస్లో ఉన్న అంశాలే కాకుండా వాల్యూ అడిషన్ జరిగేటట్టుగా ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ ఉంటుంది. ప్రాజెక్ట్లో అందరు మంచి వాళ్ళు ఉండరు కదా. ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈచ్ ఇండివిజువల్ విల్ కాంట్రిబ్యూట్ ఆన్ ఇట్స్ ఓన్ మెరిట్. ఒకడు బాగా చదివి మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఒకడు అవసరమైనటువంటి సమాచారం తీసుకొస్తాడు, ఒకతను నీట్గా టైప్ చేసి లేఅవుట్ డిజైన్ చేస్తాడు, ఒకతను మంచి పీపీటీ తయారేయగలుగుతాడు, ఒకడు ఏం చేయకుండా చెడగొట్టేటోడు కూడా ఒకడు ఉంటాడు. టైంకి కంప్లీట్ చేసేటట్టు అందరినీ అలర్ట్ చేస్తాడు. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అందుకే మనం గ్రూప్ ప్రాజెక్ట్ చేసినప్పుడు గ్రూప్కి ఇస్తాం మార్కులు, ఇండివిజువల్కి ఇయ్యం. సో గ్రూప్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం నామినల్గా చేస్తున్నాం, కానీ మీరు దాని యొక్క స్పిరిట్ ఆధారంగా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇమ్మర్సివ్ ప్రాక్టికల్స్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇన్ సిమ్యులేటెడ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ స్కూల్ విజిట్స్ ఫర్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఇక్కడ చాలా సందర్భాల్లో మనందరం కూడా ప్రాక్టికల్ సారి చేసినప్పుడు మనం చూసేటోళ్ళం, అంతేనా? మనం ఎప్పుడు చేయలే, ఎప్పుడు మళ్ళీ డిగ్రీలో ఇంటర్మీడియట్లో సొంతంగా కొంచెం సైన్స్ వాళ్ళు చేసేళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు పిల్లలతో చేయించాలి. క్లాస్ రూమ్లో స్కూళ్ళలో కూడా ఒక్క సెట్ కాదు. అందుకే మీ దగ్గర ల్యాబ్లో ఎప్పుడైతే పెడగాజీకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కొంటారో ఒక్క సెట్ కాదు 10 సెట్లు కొనాలి ఒక్కొక్కటి. ఎందుకంటే విద్యార్థి తీసుకొని వెళ్ళి ఒక ప్రయోగం చేయించాలన్నప్పుడు ట్రెడిషనల్ బీఎడ్ కాలేజీలో ఒక వెర్నియర్ క్యాలిపర్ తీసుకొని తను డెమాన్స్ట్రేట్ చేసి చూపించేటోడు, మళ్ళీ వెనక్కి తీసుకొని చూపించేటోడు. ఇప్పుడు అట్లా కాదు, 10 వెర్నియర్ క్యాలిపర్స్ ఇవ్వాలి అతనికి. ఎందుకంటే 10 గ్రూపులు చేస్తాడు, 10 మంది కూడా చేయాల్సిందే. అది దృష్టిలో పెట్టుకుంటేనే ఈ ఇమ్మర్సివ్ ప్రాక్టికల్స్ అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, ది రివైజ్డ్ బిఎడ్ కరికులం డ్రాస్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద ITEP ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ మోడల్ కరికులం. This is comprehensive approach ensures a holistic teacher preparation program aligned with NEP 2020. నా ఇనిషియల్ రిమార్క్స్లో నేను చెప్పిన ఇప్పటి వరకు కూడా NCTE 2-year మోడల్ కరికులం ఇంకా మనకి ఇవ్వలేదు. అయినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ ఏం చేసిందంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. ITEPలో ఉన్నటువంటి 4 స్టేజ్లకు సంబంధించినటువంటి కరికులాన్ని తీసుకొని మనము ఏం చేస్తే ఒక మంచి కాంప్రహెన్సివ్ కరికులం వస్తుందని ఆలోచించి దాని ఆధారంగా ఈ 2 years కరికులాన్ని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఏం తీసుకున్నాం దీనికి? ది రివైజ్డ్ బిఎడ్ కరికులం అంటే ఇన్స్టిట్యూషనల్ కాంటెక్స్ట్, అంటే మనకున్నటువంటి 2 yearsకి సంబంధించిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మన ఇన్స్టిట్యూషన్కి సంబంధించి, మన స్టూడెంట్ పాపులేషన్కి సంబంధించి, మన రీజన్కి సంబంధించినటువంటి ల్యాండ్స్కేప్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయడం జరిగింది. అంటే మీరు అనొచ్చు మన స్టేట్ దృష్టిలో ఏం చేయాలి సార్ అని. అంటే ఇప్పుడు మన దగ్గర మోడల్ స్కూల్ ఉన్నాయి, తర్వాత గురుకులాలు ఉన్నాయి, అక్కడ క్లాస్ 11th and 12th ఉంది. కాబట్టి మనం కూడా దీన్ని 12th క్లాస్కి అప్గ్రేడ్ చేసినాం. తర్వాత మనం కామర్స్కి కూడా ఒక పెడగాజీ పెట్టాలనుకున్నాము, కానీ పెట్టలేదు. ఎందుకంటే
మన దగ్గర రిక్రూట్మెంట్ సోషల్ స్టడీస్కే ఉంది కాబట్టి దాన్ని అనవసరంగా ఇంకోటి క్రియేట్ చేయకూడదని చెప్పి సోషల్ స్టడీస్ పెడగాలి కిందకి మార్చేసింది. స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్, ఇందులో ఎక్కువ మనందరం కలిసి పాల్గొనేదే ఉంటుంది కాబట్టి ఎంగేజ్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎంగేజ్ కాకపోతే ఇప్పుడు నేను పాఠం చెప్తున్నా, మీరందరూ ఎంతమంది నాతో ఎంగేజ్ అయి ఉన్నారు అనేది నాకు డౌట్. అట్లా కాకుండా ఒక్కొక్క స్లైడ్ని మిమ్మల్ని అందరినీ ఎక్స్ప్లెయిన్ చేయమనడము చేస్తే మీకు కూడా ఒక రోల్ ఉంటుంది. అందులో లెర్నింగ్లో రోల్ లేకపోతే విద్యార్థి ఏం నేర్చుకోడు, తన్ను కూడా ఇన్వాల్వ్ చేయాలి. కాబట్టి మీ అందరితో ఏం చేయించిళ్ళు, ఒకరితో పుష్పగుచ్చం ఇప్పించిళ్ళు, ఒకరితో మెమెంటో ఇప్పించిళ్ళు, మిమ్మల్ని మెల్లగా ఇందులోకి ప్రిపేర్ చేసి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. అంటే ఇన్వాల్వ్ చేయడం వేరు, ఎంగేజ్ చేయడం వేరు. ఒక పని అప్పచెప్పడం, ఆ పనిలో పూర్తిగా మనసా వాచా కర్మన అతను ఇన్వాల్వ్ అయ్యి దాని నుంచి ఎంగేజ్ కావడం ద్వారా ఏం నేర్చుకున్నాడు అనేది ఇంపార్టెంట్. ఎంగేజ్ అవుతాడు, ఎంగేజ్ అయితే ఏం నేర్చుకున్నాడు, ఏం అబ్జర్వ్ చేసిండు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఎంగేజ్ అయ్యి ఉంటే ప్రతి స్పీకర్లో ఒకటో రెండో లైన్లు మీకు నచ్చి ఉంటాయి. పెద్దగా టైం కాన్సెప్ట్తో మీరు ఇక్కడ పెద్ద ఉపన్యాసం ఏం జరగలేదు, కానీ రిజిస్టర్ కానీ ఇంకా మేడం కానీ మిగతా వాళ్ళు చెప్పిన నాకైతే ఒక 3-4 చాలా యూస్ఫుల్ పాయింట్స్ లాగా కనిపించినాయి. వాటిని మనం ఎంబైబ్ చేసుకుంటాం మన మనసులోకి, గుర్తుపెట్టుకొని రాసుకోవడం కాదు, ఎప్పటికీ ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, అది ఎంగేజ్మెంట్ అంటే. టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్, ఇప్పుడంతా ఏఐ జనరేషన్ కాబట్టి మనము టెక్నాలజీ అంటే మినిమం పవర్ బ్రేక్ లేకుండా, ఇంటర్నెట్ ఇంటరప్షన్ లేకుండా క్లాస్ రూమ్ ఉండాలి. కాబట్టి టెక్నాలజీని ఎంత వీలైతే అంత వాడాలి. ఇప్పుడు పిల్లల్ని మనం మొబైల్ ఫోన్ చూడొద్దు అంటున్నాం, మనం చూడమన్నారు. ఇప్పుడు క్లాసులో ఏం చేయాలి, అరే ఓపెన్ యువర్ మొబైల్ అండ్ సీ వాట్ యూ మీన్ బై టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ అని అడగాల. నేను చెప్పడం కాదు, వాళ్ళు 4 చెప్తూ ఉంటారు, 4 డెఫినేషన్లు చెప్తారు. అట్లా మనం టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయగలుగుతాం. అంతేగాని ప్రతి ఒక్కడికి కంప్యూటర్ ఇవ్వమంటే ఇస్తామా? ఇప్పుడు ప్రతి ఒక్కడి చేతిలో మొబైల్ ఉంది, దానికి నువ్వు ఫ్రీ వైఫై కనుక ఇచ్చేసి పిల్లల్ని కనుక యాక్సెస్కు అనుకూలిస్తే తప్పకుండా వాడు చేస్తాడు. అట్లాగే మనం అందరం చూసినాం టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ వల్ల కరోనాలో ఎంత మనం కనెక్ట్ అయ్యి పిల్లలందరినీ ఎడ్యుకేషన్ వైపు పట్టుకొచ్చినాం. అసలు కరోనానే లేకపోతే ఈ జూమ్ అంటాడు ఒకటి ఉన్నాడని, గూగుల్ మీట్ ఒకటి ఉందనే విషయమే మనకు తెలియదు. మా తమ్ముడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, వాడు చెప్తుండే ఇట్లా కలవచ్చు. జీపీఎస్ మీద పనిచేసింది ఎందుకంటే 90లో జీపీఎస్ గురించి చెప్పినప్పుడు ఇదంతా ఫేక్ అనుకునేది నేను. ఇట్లా లారీ పోతుంటే లారీలో ఒక ఇన్స్ట్రుమెంట్ పెడతామన్నా, రోడ్ మీద పోతుంటే ఇక్కడ మనం చూడవచ్చు అంటుండేవాడు. అది ఎట్లా సాధ్యమరా అంటుండే. కానీ ఇప్పుడు జీపీఎస్ లేని జీవితం లేదు. నేను ఇటుకి రావాలన్నా కూడా జీపీఎస్ పెట్టినా తిప్పి ఇటుకి పట్టుకొచ్చింది. కాబట్టి టెక్నాలజీ, నేను అన్నా జనరేషన్ ఆల్ఫా అన్న, ఆ జనరేషన్ ఆల్ఫా పుట్టుడుతోనే కడుపుల్నే వాడికి అన్ని అప్లికేషన్ నేర్చుకుంటారు. మీరు వాడతారు కదా, తల్లి తండ్రి సమాజము అందరూ వాడేది నేర్చుకొని బయటకు వస్తున్నాడు. దీనికి ప్రీ నాటల్ ఎడ్యుకేషన్ ఉంది. ప్రీ నాటల్ ఎడ్యుకేషన్ rajanani.org రాసుకోండి, rajanani.org. అక్కడికి వెళ్ళి చూడండి, దాని యొక్క సర్వీసెస్ తీసుకోండి. రామకృష్ణ మిషన్ వాళ్ళు rajanani.org. పిల్లవాడు ఎట్లాంటి బిడ్డ కావాలంటే అట్లాంటి బిడ్డను తయారు చేసిస్తాను మీకు. డిజైనర్ బేబీ వస్తాడు మంచోడు. rajanani.org. సో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్నాలజీ ఏం చేసింది? పేజర్లు వేలేటట్టు చేసింది, వాకిటాకీలు వేలేటట్టు చేసింది. ఏం జరుగుతుందో సమాజంలో మనకు అర్థం కావట్లేదు. వైలెన్స్ కూడా పెంచింది, అది మాత్రం సరి అయింది కాదు మనకు. నెక్స్ట్, ఓకే, ఎందుకు ఇదంతా చేస్తున్నామని కాంప్రహెన్సివ్ టీచర్ ప్రిపరేషను, బ్యాలెన్స్ ఆఫ్ థియరీ అండ్ ప్రాక్టికల్ ఎంగేజ్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్. దీని మీద నాకు చాలా ఐఎమ్ వెరీ క్రిటికల్ అబౌట్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీస్. ఒక టీచర్ ఎడ్యుకేటర్గా మీరు దేంట్లో స్ట్రాంగ్ అని అనుకుంటున్నారు? నాకు చెప్పనవసరం లేదు, మీరు రాసి పెట్టుకోండి. ఒక టీచర్ ఎడ్యుకేటర్కి ఏముండాలా? మీరు నాకు తెలిసి బ్లూమ్స్ టాక్సానమీ మీద స్ట్రాంగ్ ఉండాలా, లెర్నింగ్ అవుట్కమ్స్ మీద స్ట్రాంగ్ ఉండాలా, మెథడ్స్ మీద స్ట్రాంగ్ ఉండాలా, మెటీరియల్ డెవలప్మెంట్ మీద స్ట్రాంగ్ ఉండాలా, గ్రూప్ డైనామిక్స్ మీద నేర్చుకోవడంలో స్ట్రాంగ్ ఉండాలా,
యాక్షన్ రీసెర్చ్ చేయాలి, 4-5 జర్నల్స్ చూడాలా, అనేక రిఫరెన్స్ పుస్తకాల యొక్క సముదాయం మీ దగ్గర ఓన్గా ఉండాలి. ఇట్లా ఉంటేనే మీకు ప్రొఫెషనల్ కాంపిటెన్సీస్ డెవలప్ అవుతున్నట్టు లెక్క. ఒకవేళ పర్సనల్గా లేకున్నా కూడా ఇన్స్టిట్యూషన్తో మనము ఏ విధంగా మన ప్రొఫెషనల్ కాంపిటెన్సీ డెవలప్ చేసుకుంటున్నాం. ప్రొఫెషనల్ కాంపిటెన్సీ డెవలప్ చేయాలంటే సార్ ఇంతకుముందు అన్నారు కదా, మీ దగ్గర సెమినార్లు, వర్క్షాప్లు, ప్రాజెక్ట్ వర్క్స్ పెట్టి జనాలు పిలిచి నెట్వర్క్ చేసుకొని ఆర్గనైజ్ చేసి నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ కరికులం యొక్క ఉద్దేశం ఏంటంటే అది నాకు చాలా నచ్చింది. మిగతా చాలా ఉన్నాయి. డెవలప్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ ఎథోస్ ఇన్ ఎడ్యుకేషన్. అసలు ఈ పాఠశాలలో పెట్టే వ్యవస్థే మనది కాదు. మనకు పాఠశాలలు లేవు, వీధి బళ్ళు ఉంటుండే మనకు. చదువుల చెట్టు అని ఒక పుస్తకం ఉంది, ధరంపాల్ది, రాసుకోండి. చదువుల చెట్టు బై ధరంపాల్, బ్యూటిఫుల్ ట్రీ బై ధరంపాల్. ఇది అన్ని లైబ్రరీలలో మీరు తెప్పించుకోవాలా. ఓకే, అమెజాన్లో కూడా దొరుకుతుంది, చదవండి. బ్రిటిషర్స్ రాకముందే ఈ దేశంలో ఎలాంటి చదువు ఉంది అని పూర్తి ఎవిడెన్సెస్తోని, సాక్ష్యాలతోని మనం డాక్యుమెంట్ చేసిండు ధరంపాల్. కాబట్టి ఇండియన్ ఎథోస్ అండ్ వాల్యూస్, గురు పరంపర. మన ఉపాధ్యాయుడు, ఉపాధి కొరకు పనిచేసేవాడు ఉపాధ్యాయుడు, మనం కాదు. మనం ఇప్పుడు చేసేది భారతదేశంలో ఉన్నది గురుత్వము, గురువు, టీచర్ కాదు. టీచర్ అంటాడు వెస్ట్. మనము ఇండియన్ ఎథోస్ అండ్ వాల్యూ సిస్టంలో, వసుదైక కుటుంబ భావనలో నేను బతకాలి, నలుగురు బతికించాలి, ఈ పర్యావరణం సస్యశ్యామలంగా ఉండాలి. అందుకే మనం ప్రకృతి ఆరాధకులం. చెట్టుని, గుట్టని, పుట్టని, ప్రతి మనిషిని, ఆవుని, గేదెని, ప్రతిదాన్ని ప్రేమిస్తాం, ప్రతిదాన్ని పూజిస్తాం. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, హెచ్జిడి గోల్స్ ఉన్నాయి. ఈ హెచ్జిడి గోల్స్ ఏం చెప్తారంటే మొత్తం భారతీయ జీవన విధానం అందులో కనిపిస్తాయి. 17 హెచ్జిడి గోల్స్ ఏవైతున్న ప్రపంచం చెప్పే హెచ్జిడి గోల్స్ అక్కడ కనిపిస్తాయి. మనం దేనైనా తిరిగి తిరిగి వాడుతూ ఉంటాం. ఒక పొట్లానికి దారం కడితే ఆ దారాన్ని మన అమ్మమ్మలు, మామలు, మనలంతా తీసి చుట్టూ పక్కకు పెట్టేవాళ్ళు. దాని సూదులు అవసరం ఉన్నప్పుడు ఎక్కించేవాళ్ళు. దేని వేస్ట్ చేయదు భారతీయ సమాజం. అలాంటి అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇంకోటి ఏం కాదు. పాత బట్టలన్నీ పోతే ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం బయట పడేస్తున్నాం. మనలో ఏం చేస్తారు, మంచి బొంతలు కొడతారు. ఇప్పుడు బొంతలు ఫ్యాషన్ అయినాయి. కొత్త ఇప్పుడు ఎవరైనా ఇంటికి పోతే బొంతలేసి కూర్చోబెడతారు. నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. అంటే భారతీయ సమాజం ఒక 5000 సంవత్సరాల నాగరికత తర్వాత హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఈ నాగరికత ఎప్పుడు ఇతర నాగరికత లెక్క రూయిన్ కాలేదు, సర్వనాశనమై పోలేదు. ఏమొచ్చినా, కరోనా వచ్చినా, దాని బాపు వచ్చినా మనం బతికినాం. అంటే విధ్వంసం లేకుండా కొనసాగుతున్న నాగరికత ఇది ఒకటే. కాబట్టి ఇలా ఎందుకు కొనసాగినామంటే మనకు కొన్ని ఎథోస్, వాల్యూసు, ఒక కల్చరు, ఒక ఫుడ్ ప్రాక్టీసెస్, ఒక కల్టివేషన్ ప్రాక్టీసెస్ మనకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రీజినివేషన్ ఆఫ్ ఎర్త్ అంటున్నారు. రీజినివేషన్ ఆఫ్ ఎర్త్ అంటే ఏం చేయాలి, మనకు క్యాటిల్ ఫీల్డ్ కావాలా. ఏం భూమి నిస్సారం అయిపోయింది, భూమిలో ఏం లేదు అంటే ఒక పిల్లవాడికి మనం ఏం చెప్పాలి, ఎట్లా వస్తుంది సారవంతమైన భూమి ఎట్లయితుంది? ఆవు పేడ కానీ, గోవు పేడ కానీ, లేకపోతే బర్రెలు, గొర్రెలు, క్యాటిల్ ఫీల్డ్ యొక్క లేకపోతే, విశేషత లేకపోతే ఎట్లా భూమి సారవంతం అవుతుంది? ఒకవైపు ఇది సారవంతం కాకుండా, న్యాచురల్గా సారవంతం అయ్యే అవకాశం ఇవ్వకుండా పెస్టిసైడ్స్ అన్నీ వాడుకుంటూ భూమిని నిస్సారం చేసాం, ఏం మండకుండా చేసాం. ఇట్లాంటివన్నింటిని కూడా కనెక్ట్ చేసి విద్యార్థి యొక్క జీవన విధానంలో దీన్ని జొప్పించాలి. మీకు అసలు బీరకాయ విత్తనాలే దొరకవు. మీ ఊళ్ళో కనుక మీరు చేసే పనికాడ ఉంటే వానికి గుప్పెడిచ్చి విత్తనాలు ఇచ్చి, ఇది వైల్డ్ వెరైటీ రా నాయన, దీన్ని పెంచండి అని పంచండి. ఇట్లా పంచినందుకే పద్మశ్రీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదే జీవితంగా వైల్డ్ సీడ్సే జీవితంగా బతికి సేకరించి కుప్పలు దాచిపెట్టిన సమాజాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఎథోస్, వాల్యూస్ మనకు కావాలి. ఇప్పుడు నువ్వు ఏ కూర వండినా దాని రుచి వేరు. ఒకవేళ ఎప్పుడైనా ఊరిలోకి వెళితే నిజమైన కూర దొరికితే నీకు దాని యొక్క టేస్ట్ వచ్చి, అరే ఇవాళ కూర మంచిగా ఉంది అనుకో, వండినామే గొప్పతనం కాదు, అసలు ఒరిజినల్ వెజిటేబుల్ నీకు దొరికింది కాబట్టి దాని గొప్పతనం.
అంటే ఒరిజినాలిటీ మిస్ అయ్యాం. అందుకొరకే ఇప్పుడు ఫ్రెష్నెస్ ఇండెక్స్ అంటున్నారు. ఫ్రెష్నెస్ ఇండెక్స్ ఏంటంటే కేఎఫ్సి ఎక్కడి నుంచి వస్తుంది? చికెన్ లెగ్స్ అమెరికాకి వెళ్ళి వస్తాయి. ఎన్ని రోజులు అయిన ఉంటే బహుశా ఒక సంవత్సరాల తరబడి ఊరబెట్టి ఆడ అమ్ముడు పోతే ఇడికి పంపుతాడు. మనోడు దాంట్లో పెట్టి ఇవ్వగానే మన పిల్లలు ఆవురు అని తింటూ ఉంటారు. ఫ్రెష్నెస్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే 25 కిలోమీటర్ల కన్నా తక్కువ ప్రాంతం నుంచి సప్లై చేయబడ్డదే ఫ్రెష్గా ఉన్నట్టు లెక్క. అలాంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోమంటారు. దాన్ని ఒక ముద్ర ఎత్తాడు. ఫ్రెష్నెస్ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఇది డిచ్పల్లి, ఇది నిజామాబాద్ నుంచి వచ్చింది, డిచ్పల్లి నుంచి నిజామాబాద్కి పోయింది, దీని డిస్టెన్స్ ఇంత, కాబట్టి ఇది ఫ్రెష్నెస్ ఇండెక్స్. చేపలు కొనాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడి నుంచో విజయవాడ నుంచి ఇక్కడికి రావాలి. అట్లా కాకుండా ఇక్కడ పక్కన కమ్మరపల్లి చెరువు నుంచి ఆర్మూర్కి వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఫ్రెష్నెస్ ఇండెక్స్. అట్లా ఫ్రెష్నెస్ ఇండెక్స్ని కనుక ఫాలో అయ్యి మన జీవన విధానం ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. అంటే ఏంటిది? భారతీయ గ్రామీణ జీవన విధానం ఎట్లా ఉంది? ఫ్రెష్నెస్ ఇండెక్స్ ఆధారంగానే ఉంది. అక్కడే వండిస్తారు, అక్కడే తింటారు. ఇప్పుడేమైంది, అన్ని ఊళ్ళే పాలు ఉంటాయి కానీ ఊరోనికి ఛాయ్ తాగడానికి పాలు ఉండవు. మార్కెట్ కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రివర్స్ వచ్చి గ్రామాలలో ఏదైతే పండిస్తున్నారో లేదంటే ఎక్కడైతే 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చిళ్ళు. ఆర్గానిక్ ఫుడ్ పేరు మీద దానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. సజ్జలు రాగులు వద్దురా అన్నారు, తినలేదు, అది పూర్ మ్యాన్ ఫుడ్ అన్నారు. ఇప్పుడు రిచ్ మ్యాన్ ఫుడ్ అయింది. అంటే ఏ సమాజానికి ఆ సమాజము, ఏ స్టేపుల్ ఫుడ్కు ఆ సమాజము ఉండే అది మిస్ అయింది. ఇవన్నీ మన క్లాస్ రూమ్లో పట్టుకొచ్చి డిస్కస్ చేయాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, ఆవాలు అన్నిటి మీద చర్చ పెట్టి భారతీయ జీవన విధానాన్ని మరొకసారి పునర్జీవింపజేయడమే టీచర్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం. అంతేగాని మీకు హెల్త్ అండ్ హైజీన్ మీకు ఉంటుంది, ఓకే. అందులో కూడా ఏం చెప్పాలి, ఎలాంటి ఫుడ్ తినాలని అంటే మీరు మిలెట్స్ తినమంటున్నారు, ఫ్రూట్స్ తినమంటున్నారు. సీజనల్ ఫ్రూట్స్ తినేవాళ్ళం మనం అందరం. జామ చెట్లు ఉంటే కొనము, దొంగతనం చేసినా సరే తినేవాళ్ళం. రేగు పండ్లు తినేవాళ్ళం. ఇప్పుడు మనం కివీలు, డ్రాగన్ ఫ్రూట్లు, ఇంకేవేవో విదేశీ ఫ్రూట్స్ తినే ప్రయత్నం చేస్తున్నాం. 65 రూపాయలు ఒక కివీ ఫ్రూటు, ఒక డ్రాగన్ ఫ్రూట్ తింటే దాదాపు 50 రూపాయలు అనుకో. అంతకన్నా తక్కువ ధరకు వచ్చి 50 రూపాయల కిలో జామకాయ ఉంటుంది. కానీ ఫ్రూట్ తినే కల్చర్ మనం మానేసినాం. ఫ్రూట్ కల్చర్ నుంచి మనం బయటకు పోయి పిల్లలు కూడా ఫ్రూట్స్ తినారు. మన పిల్లలు మనకి చాక్లెటు, జంతువుల కొవ్వుతో తయారు చేసే క్యాడ్బరీ చాక్లెట్ తింటాం మనం. కాబట్టి ఇవన్నింటిని కూడా నేను ఎట్లయితే చర్చ పెడితే మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో అదంతా కూడా కరికులంలోకి పట్టుకురావాలని ఇండియన్ ఎథోస్ అండ్ వాల్యూస్ అంటే బ్రాహ్మణైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు. మళ్ళీ ఇట్ ఈజ్ నాట్ బ్రాహ్మణైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏ కులాలు, ఏ వృత్తులు జ్ఞానాన్ని సృష్టించినాయో ఆ జ్ఞాన సృష్టికి మనందరం ప్రాతినిధ్యం వహించాల. నాలెడ్జ్, సైన్స్ అంత ఎక్కడ లేదు, కులవృత్తిలో ఉంది. ఆ కులవృత్తుల సైడ్స్ నుంచే మోడర్న్ సైన్స్ ఎదిగింది. నెక్స్ట్, లెర్నింగ్ సెంటర్ అప్రోచ్, ఇంటర్డిసిప్లినరీ పర్స్పెక్టివ్, ఫ్లెక్సిబిలిటీ, కస్టమైజేషన్, ఎంఫసిస్ ఆన్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్. మొదటిసారి ఈ లాస్ట్ది సరే అవన్నీ మూడు ఉంటాయి కానీ యాక్షన్ రీసెర్చ్ సంబంధించి మనము మొదటిసారి బీఎడ్లో ఎంఎడ్ పిల్లలకి ఇంతకుముందు ఉండేది రీసెర్చ్ కాంపోనెంట్ ఇంక్లూడ్ చేసినాం ఇందులో. కాబట్టి అది రీసెర్చ్ అంటే ఏదో బాగా మీకు మెథడాలజీ తెలవాలి, లేకపోతే మీకు పెద్ద పెద్ద టూల్స్ తయారు చేయాలి, అంతేం ఉండదు. ఇంతకుముందు మీరు ఎట్లయితే స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ చేసేవాళ్ళో అవే స్టాటిస్టిక్స్ని వాడి మీను, మీడియాను, మోడ్, నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ ఇట్లాంటివన్నీ వాడి చిన్న చిన్న పరిశోధనలు చేయడానికి అనుకూలంగా మీ కంప్యూటర్ ల్యాబ్లో, మీ యొక్క సైకాలజీ ల్యాబ్లో టూల్స్ ఉన్నాయి, కావాలంటే వాటిని వాడుకోవచ్చు. లేదంటే మీరే ఒక బడికి వెళ్ళి ఒక బడి పనిచేసే విధానం మీద మీరు ఒక రిపోర్ట్ రాయొచ్చు. ఒక 10 మంది పిల్లలు బాగా చదివేవాళ్ళు, బాగా చదివే వాళ్ళు పోల్చి ఒక రిపోర్ట్ రాయొచ్చు. ఇవన్నీ కూడా పరిశోధన కిందికే వస్తాయి. కాబట్టి పరిశోధన అంటే ఏందో అనుకోని వేరియబుల్ తయారు చేయాలా, హైపోథసిస్ తయారు చేయాలా, శాంపుల్ ఉంటుంది, అదంతా జంజాటం కాకుండా ప్రిలిమినరీగా మనం ఏం చేయగలుగుతామని దాని మీద ఆలోచిద్దాం. నెక్స్ట్, ఇంక్లూజివ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎంఫసిస్ అండ్
ప్రోగ్రెసివ్ పెడగాజీ అన్నాం. ఇట్ అడాప్ట్స్. ఇంక్లూజివ్ డిజైన్ అంటే ఏంటి? మామూలుగా అందరినీ కలుపుకోవడం. మనం ఏమంటాం ఇంక్లూజివ్ అంటే ఓన్లీ ఫిజికల్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళని కలుపుకోవడమే కాదు, బాగా చదివేవాడు, బాగా చదివినవాడు, అషేమ్ఫుల్గా ఉన్నవాడు, ప్రోయాక్టివ్ ఉన్నవాడు, ఇట్లా చాలా రకాలుగా గ్రూప్స్ రకరకాలుగా ఎట్లయితే విడిపోయి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక్కటిగా చేసి మనం పెడగాజీని డిజైన్ చేయాలి. ప్రోగ్రెసివ్ పెడగాజీ అన్నాం. అంటే ఏంటిది? క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, యాక్టివ్ లెర్నింగ్ టు ప్రిపేర్ టీచర్. క్రిటికల్ థింకింగ్ అంటే మీకు అర్థం కావాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? సప్పుడు చేయరు కానీ మీరు రోజు ఏం చెప్తారు? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్తాం. ఎవడన్నా ఉదయించాడు రా అని అంటే కొట్టేనే కొడతాం. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటంటే ఇట్లాంటి అంశాలపైన పిల్లవాడిని సెన్సిటైజ్ చేయాలి. రక్తం యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా? కాదు. రక్తము ఎప్పుడైతే వాతావరణంలోని ఆక్సిజన్తో కలుగుతుందో అప్పుడు ఎర్రగా మారుతుంది అనేది కరెక్ట్ సెంటెన్స్. అర్థమైందా? మీరు దమంలో శిరస్సుల్లో చూడండి రక్తం ఎట్లుంటుంది, మరి బయటకు రాగానే ఎర్ర ఎట్లా వచ్చింది? ఇట్లా చాలా అంశాలని జోడించుకుంటే మెల్లే పిల్లవాళ్ళు ఇట్లా కూడా ఆలోచించవచ్చు అనుకుంటారు. ప్రపంచమంతా సూర్యుడు తిరుగుతాడు, భూమి స్టేషనరీగా ఉంటుంది అనుకుంటే కాదు. రివర్స్లో చెప్పినందుకు కోపర్నికస్ను, బ్రూనోని చాలా ఇబ్బంది పెట్టింది సమాజం. తర్వాత అది నిజమైందా కాలేదా? అంటే క్రిటికల్ థింకింగ్ అంటే మనం ఈ రోజు నుంచి పిల్లవాడు మనం చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయడం కాదు. ఇప్పుడు నేను చెప్పినా అనుకోండి ఇదంతా మంచిదని, వాడు వాటిని ప్రశ్న అడగనియాల. ప్రతి సెంటెన్స్, ప్రతి వాక్యము అది ఇంటరాగేట్ చేయబడాలి. నాలెడ్జ్ సెంటెన్స్, ఎవ్రీ నాలెడ్జ్ సెంటెన్స్ given in the textbook, given by the authority, it should be scrutinized. Then only construction of knowledge takes place, then only the critical thinking outcomes will come. Okay. Experiential learning అంటే ఓన్లీ నైతాలింగ్ కాదు. కూరగాయలు చేసిన మన పిల్లలు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ చేయరా అంటే ఏమంటారు, ఒక ఫుడ్ కోర్ట్ పెడతారు. ఇక ఫుడ్ కోర్ట్ పెట్టి నై తాలీం అంటారు. అది కాదు, అదొకటే కాదు. హార్ట్, మైండ్, హ్యాండ్, ఈ మూడు క్లాస్ రూమ్లో ఈ మూడింటికి పని ఉండాలి. ఈ మూడింటికి పని లేదు మన క్లాస్ రూమ్లో. ఓన్లీ చెవులు వింటాయి, విన్నట్టుగా వింటాయి, కళ్ళు చూసినట్టు చూస్తాయి, మనసు ఎక్కడో ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిని కలిపి మనం ఎంగేజ్ ఎట్లా చేయగలుగుతాం అనేది ఇప్పుడు నేను చెప్పే కన్నా నేను కొంచెం చెప్పి ఒక మంచి సినిమా చూపించినాను, ఒక వీడియో చూపించినాను, మీరు అందరు దాని వైపు చూస్తారు. మంచి విజువల్స్, అది కూడా ఎక్కువసేపు ఉంటే దాని నుంచి కూడా ఏం నేర్చుకోరు. మళ్ళీ నేను మీతోని ఆర్గానిక్ ఇంటరాక్షన్ జరగాలి. అట్లా చాలా ఎలిమెంట్స్ని కలుపుకొని రకరకాల అనుభవాల్ని, అప్పుడు నీకు డేన్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గుర్తుకు రావాలి. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ క్రియేట్ చేసినప్పుడు అది కేవలము పైన ఏమున్నది కింద ఏమున్నది ప్రశ్న అడగడానికి కాదు. హౌ యు ఆర్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ డేన్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఈ రిఫార్మ్స్ ఒకసారి చూడండి. ఈ హోలిస్టిక్ ఎవాల్యుయేషన్, కంటిన్యూస్ మోడరేషన్ బోర్డు ఉంటాయి. ఇదే కదా గొడవ జరిగేది. మోడరేషన్ వద్దని ఒకడు మోడరేషన్ కాలను, ఏదో మిమ్మల్ని ఏదో స్క్రూటనీ చేస్తున్నామని, లేకపోతే మీ మీద ఏదో పోలీస్ కేసు అవుతానంత గందరగోళం క్రియేట్ చేసిండ్రు ఉస్మానియాలో అక్కడ ఇక్కడ. కానీ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు అందరూ. చాలా ఎట్లా యాక్సెప్ట్ చేసిండ్రు? మన షాజహాన్ యూనివర్సిటీలో అయితే మేనేజ్మెంట్సే ఖర్చు పెట్టుకున్నారు డబ్బులు, యూనివర్సిటీ నుంచి తీసుకోలే. మేనేజ్మెంటే ఖర్చు పెట్టి, మేనేజ్మెంటే ఒక డేట్ ఇచ్చి, మేనేజ్మెంట్ నుంచే మోడరేషన్ బోర్డు ఫామ్ చేసి, ఒకళ్ళ కాలేజ్ ఒకళ్ళు స్క్రూటనీ చేసుకొని దానికి నేను ఇంకో ఇద్దరు ముగ్గురు వెళ్ళి పర్యవేక్షించి మోడరేషన్ బోర్డుని ఫినిష్ చేసినాం. అంటే మనల్ని సర్టిఫికేట్లు అమ్ముకునే కాలేజీలు అన్నప్పుడు మీతో పాటు నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎక్కడో ఒక దగ్గర కొన్ని విషయాలకు మనము చెక్ పెట్టాలి. మనం కూడా ఏమనుకుంటున్నాం, ప్రైవేట్ కాలేజీలలో ఏమని చెప్తారు, ఫోన్ వస్తుంది, సార్ నాకు మీ కాలేజీలో అడ్మిషన్ వచ్చినట్టుంది, మరి రెగ్యులర్గా కాలేజీకి రావాలన్నా సార్ అంటారు. మా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కూడా వస్తుంది, సార్ రెగ్యులర్గా రావాలన్నా సార్ అంటాడు. అంటే కాలేజీ అంటే రెగ్యులర్గా రావద్దు అని ఒక రాంగ్ మెసేజ్ పోయింది, వచ్చినా రాకుండా నడుస్తుందని. దాన్ని అడ్డుకోవాలని అంటే
తప్పకుండా కొన్ని చెక్ అండ్ బ్యాలెన్స్లు ఉండాలని చెప్పి ఇక్కడ అసెస్మెంట్లో చాలా అంశాలు జోడించారు. అందులో ఒకటే మీరు గతంలో ప్రాక్టీస్ చేసిన మోడరేషన్ బోర్డు. ఈ మోడరేషన్ బోర్డులో ఏం దొరకట్లేము మేమంటే ఏం దొరకట్లేము మేము ఇంకా కంటెంట్లోకి పోలేదు. సేమ్ హ్యాండ్ రైటింగ్ ఉందా లేదా, ఆ అబ్బాయి రాసిందా లేదా అంటే సేమ్ హ్యాండ్ రైటింగ్తో ఒకరికి ఫ్రాంచైజ్ ఇచ్చి వానితోనే రాపించింది అనుకోండి, నేను వాడిని దొరకవట్టాను ఆ స్టేజ్లో దొరకబడతానా? ఒక టీచర్ కూడా దొరకవట్లేడు. ఎందుకంటే నేను ఆ అబ్బాయి యొక్క హ్యాండ్ రైటింగ్ తెలిసిన టీచర్లు ఎంతమంది ఉంటాము? కొంతమందిమే ఉంటాం. కాబట్టి కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇట్లా చేస్తే ఈ పనిష్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మార్కులు అందరికి 90 వేసుకొచ్చిండ్రు. 90 వేసుకొచ్చినప్పుడు బాగా ఉన్నాయి ఏంటి, బాగా లేని ఏంటి ఎట్లా చూడాలి? మనము ర్యాండమ్గా కొన్ని పికప్ చేసినాం. ర్యాండమ్గా పికప్ చేసినప్పుడు మంచి హ్యాండ్ రైటింగ్ ఉండి మంచి ప్రజెంట్ చేసిన వాళ్ళకి నిజంగానే 90% ఇస్తే నో ప్రాబ్లం అన్నాం. తర్వాత 90% అనవసరంగా ఇచ్చినప్పుడు వానికి ఎందుకు ఇవ్వాలి అన్ని మార్కులు, మీరు తగ్గించండి అన్నాం. తగ్గించి మోడరేషన్ చేసుకురండి అన్నాం. అట్లా మార్కులు ఒకసారి తిరిగి రీమోడరేట్ చేసి అట్లా మోడరేషన్లో మనం ఎక్కడెక్కడైతే కాలేజీల్లో డబుల్ హ్యాండ్ రైటింగ్ ఉందో లేకపోతే పిల్లలు తేకుండా మార్కులు ఇస్తారు అట్లాంటివన్నీ వాళ్ళే తర్వాత ఏం చేసిళ్ళు, సరే ఇగో వీడు పలానా 10 మంది ఎప్పుడు చెప్పినా వస్తలేరు కాబట్టి మేము ఆబ్సెంట్ చేస్తున్నాం సార్ అని. మోడరేషనే లేకుంటే ఏం చేసేవాళ్ళు, మార్కులు వేసి ఇవన్నీ మంచిగా సర్టిఫికేట్ ఇప్పించేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా అసెస్మెంట్ తర్వాత ఇంకొకటి మనము జియోటాగ్ ఫోటోలు పెట్టాం. మనం ఎప్పుడైతే పిల్లవాడు టీచింగ్ ప్రాక్టీస్లో ఉంటాడో టీచింగ్ ప్రాక్టీస్ చేసిన ప్రతి క్లాస్ని జియోటాగ్ ఫోటో తీయాలన్నాం. దాని మీద కొంత అప్రహెన్షన్స్ ఉంటే వాళ్ళకు రాంగ్ నోషన్ ఉంది, నెక్స్ట్ టైం అది వస్తుంది. అదేవిధంగా ప్రతి బీఎడ్ కాలేజ్ నుంచి ప్రతి పిల్లవాడు కూడా మూక్ కోర్సుని ఎంచుకొని ఒక 2 క్రెడిట్లు తెచ్చుకోవాలనేది ఉంది. అది కూడా మనం ప్రస్తుతానికి ఆపినాం. ఇది చూచాయిగా బీఎడ్ యొక్క కరికులాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని గురించి మీకు క్షుణ్ణంగా అన్నీ తెలుసు. ఇంకా రాబోయే సెషన్లో కూడా మనం చూస్తాం డీటెయిల్గా. దీని మీద ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు.